కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23 నుంచి 24 వచనాలు మనం అందరం కూడా కలిపి చదువుకుందాం. పేజ్ సంఖ్య 184 క్రొత్త నిబంధనలో. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. కొలస్సీ సంఘానికి అపోస్తులైన పౌలు గారు ఒక పత్రిక రాస్తూ అప్పటి సమాజంలో దాసులు యజమానులు ఉండేవారు. అంటే యజమానులు అంటే పనిచ్చేవాళ్ళు, దాసులు అంటే పని చేసేవారు. అంటే ఇప్పుడు కాలంలో అయితే పని మనుషులు, దాసులు. సో వాళ్ళకి దాసులకి పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మనుషులను సంతోషపెట్టువారైనట్టు, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22, కంటికి కనబడవలెనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంకరణం గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయాల్లో విధేయులై ఉండండి అని చెప్తున్నాడు. సంఘములో రక్షణ పొందిన వారిలో ఒకింట్లోనే పనిస్తున్న యజమాని, పని చేస్తున్న దాసుడు కూడా రక్షణ పొంది ఉండొచ్చు. వారు ఒకే సంఘములో ఉండొచ్చు. లేకపోతే సార్వత్రిక సంఘము ప్రభువుదే కాబట్టి ఒక ఆయన పనిచేస్తానికి వేరే సంఘానికి వెళ్తున్న యజమాని కింద కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు పనిచేసేటప్పుడు దాసునికి ఎలా పని చేయాలని ప్రభువుని బట్టి పౌలు గారు చెప్తున్నారు. కొన్నిసార్లు దాసులు మనుషులను బట్టి పనిచేస్తూ ఉంటారు, యజమానిని బట్టి పనిచేస్తూ ఉంటారు. అంటే యజమాని మంచిగా చూసుకుంటుంటే బాగా పనిచేస్తారు, లేకపోతే యజమాని పని చేస్తున్నాడా చూస్తున్నాడా లేదని బాగా చూస్తూ ఉంటే పనిచేస్తారు, చూడనప్పుడు పనిచేయరు. అలాంటి భావాలు ఏమన్నా కలుగుతాయేమో మీకు అని పౌలు గారి కొలస్సీ సంఘంలో ఉన్న దాసులకి ఏం చెప్తున్నారంటే, మీరు మనుషులను బట్టి సంతోషపెట్టేవారు కాకుండా కంటికి కనబడాలని, కంటికి కనబడాలంటే యజమాని చూస్తున్నప్పుడు బాగా చేస్తారు, అంటే బాగా చేస్తున్నాడు రా అని. అలా కాకుండా ప్రభువునకు భయపడుచు, ప్రభువు మిమ్మల్ని చూస్తున్నాడు అని శుద్ధాంకరణ కలవారై, అంటే మంచి మనస్సాక్షి గలవారై మీ యజమానులకి అన్ని విషయాల్లో విధేయులై ఉండండి అని చెప్తున్నారు. ఆ తర్వాత మనం చదువుకున్నాం 23, 24 వచనాలు. ఇప్పుడు కామన్గా చెప్తున్నారు ఇది. ఏంటంటే మనం అందరం కూడా యేసుక్రీస్తునకు దాసులము. మనకి చేసిన పనిని బట్టి ప్రభు మనకి స్వాస్థ్యాన్ని ప్రతిఫలంగా ఇస్తాడు. కాబట్టి మనం ఏమి చేసినా మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా పనిచేయాలి అది చెప్తున్నారు. ఎందుకంటే మనము ప్రభు అయిన క్రీస్తునకు దాసులమై ఉన్నాము. రక్షణ మనం పొందాలనంటే పనులు బట్టి రక్షణ రాదు. ఇక్కడ ఒక జాగ్రత్త ఉంది, జాగ్రత్త. మనము చేసిన పనులను బట్టి మనకు రక్షణ రాదు. మనకి ఆ లేఖనం మొట్టమొదటిగా అర్థం కావాలి. ఏంటంటే మన నీతి క్రియలు దేవుని ఎదుట రక్షణ పొందుకునేట్టుగా సరిపో. విశ్వాసం ద్వారానే రక్షణ. యేసుక్రీస్తు చేసిన శిలువ కార్యాన్ని నమ్మటం వలన మనం విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. అది జాగ్రత్త పడాలి, ఫస్ట్ స్టెప్. బట్ రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా పని చేయాలి. మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 10వ వచనం ఎవరైనా తీస్తే చదవండి. ఇక్కడ రక్షణ పొందిన ప్రతి వారు కూడా
దేవుడు ముందుగా వారికి సిద్ధపరిచిన మంచి పనులు చేయాలి. అందుకోసమే మనం క్రీస్తు యేసులో క్రొత్తగా సృష్టించబడ్డాం. సో రక్షణ పనిని బట్టి రాదు, కానీ రక్షించబడిన ప్రతి బిడ్డ కూడా ఖాళీగా ఉండకూడదు. మనం ఈ లోకంలో నెమ్మదిగా జీవించాలన్నా పని చేసుకోవాలి. అంటే మనం ఈ లోకంలో జీవించటానికి అవసరమైన వనరులు మనకి కలగన్నా పని చేసుకోవాలి. సో రక్షణ పొందిన వ్యక్తికి అలాంటి పని చేసుకోవాలి. దాంతోపాటుగా దేవుడు సిద్ధపరిచిన మంచి పనులు చేయాలి. నీవు విశ్వాసివని ఎరిగి పని చేయకుండా అడుక్కునే స్థితికి అలా ఉండటం దేవుని యొక్క చిత్తం కాదు. అలా అని నీకు దేవుడు కొంత సమయాన్ని ధనం ఇచ్చిన తర్వాత ఎక్కువ క్రీస్తు పని చేస్తానికి ముందుకెళ్ళు. సో మనం అందరం కూడా పని చెయ్యాలి, సోమర్థనం పనికిరాదు. అయితే ఇక్కడ చదువుకున్న లేఖనంలో ఏం చెప్తున్నారంటే, మనం చేసిన పనికి ప్రభువు జీతమిస్తాడు, స్వాస్థ్యాన్ని మనకిస్తున్నాడు అని ఎరిగి మనము మనస్ఫూర్తిగా మనుషులను సంతోషపెట్టే వారం కాకుండా పనిచేయాలి. ఎందుకంటే మనం చేస్తున్న పని మన ప్రభు అయిన యజమానుడైన యేసుక్రీస్తుకి. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో భక్తులు పనిచేసిన వారు ఉన్నారు. దావీదు యెరూషలేములో దేవాలయం కడతానికి కావలసిన వనరులు సేకరించాడు. అదొక పనే, దేవునికి సంబంధించిన పని. నెహమ్య యెరూషలేము యొక్క పడిపోయిన గోడలు కట్టించాలని ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి పనిచేసి, అది దేవుని పనే. మనము బ్రతకటానికి కూడా పని చేయాలి. చాలా చోట్ల లేఖనం చూస్తున్నాం. యాకోబు పని చేశాడు, గొర్రెలు కాశాడు. యోసేపు పని చేశాడు అధికారిగా. సో మనం బ్రతకటానికి పని చేయాలి, దేవుని పని చెయ్యాలి. ముఖ్యంగా దేవుని పని చేసినప్పుడు ప్రభు మనకి ఫలాన్ని ఇస్తాడు అని ఉంది. అయితే మనం బ్రతకటానికి పని చేసేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం. ఈనాడు దాన్ని దేవుని బిడ్డలు సరిగా ఎరగక ఎవరి దగ్గరికన్నా పనికి వెళ్ళినప్పుడు కొంతమంది సరిగా పని చేయకపోవటం వలన దేవుని నామానికి అవమానం వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఈ సెక్యులర్లో చేసే పని, బతకటానికి చేసే పని చాలా నిర్లక్ష్యంగా చేస్తారు. అంటే ఒక వంట వండే మనిషి యజమాని లేనప్పుడు కొన్ని ఆహార పదార్థాలు దొంగిలించి వెళ్తుందనుకో, ప్రభు బిడ్డ అయితే అలా దేవుడు కోరుకోవట్లేదు. కానీ జాగ్రత్త లేని వారు, లేఖనం తెలియని వారు ఏం చేస్తున్నారంటే, వారు దేవుని పని అయితే శ్రద్ధ చూపెడుతున్నారు, కానీ ఈ లోకంలో వారు బతకటానికి చేసే పనిలో దేవుని నామానికి అవమానం వచ్చేట్టుగా వాళ్ళు బతుకుతున్నారు. అది కాదు పౌలు గారు చెప్తుంది. మీరు ఏ పని చేస్తున్నా మీ ప్రభువుకి ఘనత చెల్లేట్టుగా చేస్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ బతుకుతానికి చేసే పనిలో కూడా మనుషులకు కనపడేట్టుగా చేయటం, అది పనికిరాదు. ఆ తర్వాత ముఖ్యంగా దేవుని పని చేస్తుంటే మనకు రావాల్సిన అవగాహన ఏంటంటే, మనం ప్రభువుకి బిడ్డలకి చేస్తుంటే ప్రభువుకి చేస్తున్నట్టే ఆ అవగాహనకి మనం రావాలి. ప్రభువు బిడ్డలకి మనం హెల్ప్ చేస్తుంటే మనం ప్రభువుకి హెల్ప్ చేస్తున్నట్టే. మన మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఈయన అల్పులైన సహోదరులకి మీరు చేస్తే నాకు చేసినట్లని ప్రభు చెప్పారు. సో మనకి మనుషులకు చేస్తున్నామని అనుకోకూడదు, కానీ మనకి జాగ్రత్త లేకపోతే మనుషులు చేస్తున్నామని అనుకుంటూ అలిసిపోతాం. ఏంటబ్బా ఇది అని అనుకుంటాం. సో అందుకని మనం లేఖనాన్ని చాలా జాగ్రత్తగా మన హృదయంలోకి తీసుకెళ్ళాలి, చాలా జాగ్రత్తగా.
మనుషులకు చేస్తున్నామని అనుకుంటే మనకు తడబాటు వస్తుంది. ఎందుకంటే మనకి ఆ మనిషి మనం అనుకున్న రీతిగా రెస్పాండ్ అవుతానికి సమయం పడుతుంది. అదే మనము ప్రభువుకు చేస్తున్నాను అని మనం ఆ ఇన్స్పిరేషన్తో మనకు ముందుకెళ్తే మనకి బలం వస్తుంది. ఈవెన్ మనం ఇంట్లో పనులు చేసేటప్పటికే కూడా నువ్వు ప్రభువుకు చేస్తున్నానని అనుకుంటే చెప్పులు కూడా తీసి పక్కన పెట్టగలవు. లేదు నేను మనుషులకు చేస్తున్నానని అని భావన వచ్చిందంటే నువ్వు అలాంటి పనులు చేయలేవు అసలు. ఎందుకంటే ఆయన చేయటం ఏంది అన్న భావాలు ఏర్పడతాయి. సో అందుకని పౌలు గారు చెప్తున్నారు, ఏ పని చేసినా నేను పని చేస్తున్న దాన్ని బట్టి ఈయన సంతోషిస్తాడు అని ఆయన సంతోషపెట్టాలని కాకుండా ప్రభువుని సంతోషపెట్టాలని మనం మనస్ఫూర్తిగా పని చేయాలా. మనుషులను బట్టి కాదు. నిన్ను ఒక ఆయన భయపెడుతుంటే చాలా జాగ్రత్తగా చేయటము, ఒక ఆయన నీకు పనిచ్చి కొంచెం పక్కకి వెళ్తే నెగ్లిజెన్స్ చేయటం, వస్తాడా అని. యేసుప్రభువారు మీరు జాగ్రత్తగా పని చేయండి అని చెప్తూ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక ఆయనకి 5 తలాంతులు, ఇంకొక ఆయనకి 2 తలాంతులు, ఇంకొక ఆయనకి 1 తలాంతు ఇస్తే 5 తలాంతులు ఆయన 2 తలాంతులు ఆయన చాలా జాగ్రత్తగా పనిచేశారు వాళ్ళకున్న దాంట్లో. 1 తలాంతు ఆయన అసలు పనే చేయలే. ఆ పని చేయని ఆయన అన్నాడు, సోమరివైన చెడ్డ దాసుడా అని యేసుప్రభువారు అవమానంలో చెప్పారు. సో మనం ఏ పని చేయకుండా యజమానుడు దేశాంతరం పోయాడులే, కనపట్టలేలే, ఇంకా రావట్లేదులే అనుకొని నెగ్లిజెన్స్ అసలు పని చేయకుండా ఉన్నామనుకో ప్రభువు సడన్గా 2వ రాకడలో వచ్చేస్తారు. అందుకొని పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం చేయగలిగిన పని చెయ్యాలి. మనకి అపోస్తుడైన పౌలు గారు ఇంకో చోట 1 కొరింథీ 3వ అధ్యాయంలో 10 నుంచి చూస్తే, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒక్కడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను అని చెప్తూ, ఎవడైనను 12వ వచనం, ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన యెడల వాని పని కనపడును. ఆ దినము అంటే ప్రభు వచ్చినప్పుడు దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎటుతో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలవాలి. మనం చేసే పని వాడికి జీతం. కాల్చబడిన ఎడల 15 నష్టం కలుగును. అతడు తన మట్టుకు రక్షించబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకొనినట్టు రక్షించబడును. జాగ్రత్త. మనం చేసే పని మనస్ఫూర్తిగా చేయాలి. మనుషులను బట్టి అజాగ్రత్తగా చేయటం కాదు. కొంతమంది పని చేయమంటే చాలా అజాగ్రత్త, ఏందో ఈయన ఎప్పుడు చెబుతాడు అని. ఇప్పుడు చాప ఎత్తమంటే సగం ఎత్తేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు అనుకో, ఎలా ఉంటుందని. అట్లాంటి భావం ఉంటే మీకు దేవునికి చేస్తున్నారు, ప్రభువుకు చేస్తున్నారనే భావం ఇంకా కలగలేదని అర్థం. మనుషులకు చేస్తున్నామనే తడబాటు రావటం వల్ల అజాగ్రత్తగా చేసి వెళ్ళిపోతాం. సో మనం చేసే అజాగ్రత్త పని ఆ సమయం ప్రభువు 2వ రాకడ వచ్చినప్పుడు పరీక్ష చేస్తే నిలవకపోవచ్చు. సమయం వృధా అయిపోతుంది, నిలవదు. రక్షణ పొందటం వాటికి రక్షణ పొందుతాం అంతే. ప్రభు ఇచ్చే జీతము, బహుమానం కోల్పోవచ్చు. అదే మనం ఏ పని చేసినా మనం జాగ్రత్త పడి, ఏ పనైనా అది మీరు అనుకునేరు దేవుని పని ఏ పైన అనే అనుకునేరు, జాగ్రత్త. బయట పని కూడా మీరు శ్రద్ధగా, ఇంట్లో ఏదన్నా పేరెంట్ చెప్పినప్పుడు మీరు శ్రద్ధగా అది జాగ్రత్తగా, అది మీరు దేవుణ్ణి బట్టి చేశారనుకో
మీకు ఈ లైఫ్లో చాలా బ్లెస్సింగ్ ఉంటుంది, చాలా బ్లెస్సింగ్ ఉంటుంది. కానీ మీరు ఎరగకపోతే, మీరు మందిరానికి వస్తూ దేవుని మాట వింటూ మీరు ఎరగలేదు అనుకో, ఎప్పుడు నాకు చెప్తాడండి నేనైనా ఇట్లా అనేస్తారు. అంటే ఇక్కడేమన్నా చాలా చాలా జాగ్రత్తగా చేసిన, చాలా రెస్పెక్ట్ఫుల్గా చేసి, ఇంట్లో ఏమన్నా అసలు ఏమీ పట్టినట్టుగా ఎట్లా పడితే అట్లా ఉన్నారనుకో, అట్లా కోరుకోవట్లా దేవుడు. అదే నువ్వు అక్కడ ఇక్కడ నేను ప్రభువుకు చేస్తున్నాను అని జాగ్రత్త పడితే ప్రభువు నీకు జీతం ఇస్తాడు. అంటే జీతం అంటే ఇక్కడ నువ్వు చాలా బ్లెస్ అవుతావు, ఇక్కడ నీకు తెలియకుండానే బ్లెస్ అవుతావు. అలాంటి పరిస్థితులు ప్రభు ఏర్పరుస్తూ ఉంటాడు మనుషుల ద్వారా. ఇక సంఘంలో నువ్వు చాలా జాగ్రత్త పడి చేస్తే, ఒకరిని రక్షణలోకి నడిపించాలనంటే సువార్త చెప్పటం చాలా ఇంపార్టెంట్ పని. అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16లో, నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపపోయిన ఎడల నాకు శ్రమ. నేను ఇష్టపడి, అండర్లైన్ చేసుకోండి, ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. సువార్త పనిలో చాలా రకాలు ఉన్నాయి. సువార్త పని, దేవుని యొక్క మంచి మాట నువ్వు చెప్తుంటే ఇష్టపడి చేస్తే దానికి జీతం ఉంటుంది. ప్రార్థన, నేను ప్రార్థన చెయ్యాలి, అదొక పని అని నువ్వు నీకు ఉన్న సమయంలో ప్రయాసపడుతూ ఆత్మల భారం కోసం, సంఘ క్షేమం కోసం నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు నీకు జీతం ఇస్తాడు. ఆ తర్వాత మందిరంలో పనులు, క్లీనింగ్ అయినా, వంట పని అయినా, సాపలు ఎత్తటమైనా, ఆహార పదార్థాలు కొనుక్కొని తేవటమైనా, నువ్వు పని చేస్తే ఏ పని అయినా నీకు ప్రభు జీతం ఇస్తాడు. ఆ తర్వాత బోధించే పని, అది ఇంకో లెవెల్ పని. ఇదొక పని. దేవుని మాటను నువ్వు నడుస్తూ జాగ్రత్తగా బోధించటం, దానివల్ల చాలామంది మేలు పొందుతారు. కానీ చాలా ప్రయాసం ఉంటుంది, చాలా ప్రయాసం ఉంటుంది. దాన్ని చాలా జాగ్రత్తగా ప్రభువుని బట్టి నువ్వు చేస్తే నీకు జీతం ఉంటుంది. ఏ పని చేసినా ప్రభువుకు చేస్తాననే సంతోషంతో నీకు జీతం ఉంది. కాపర్లకు ఒక ప్రత్యేకమైన జీతం ఉంది, కాసే వాళ్ళకి. ముఖ్యంగా మీరు అన్యజనుల మధ్య ఇంటికెళ్ళి పని చేస్తారనుకో, చాలా జాగ్రత్తగా ఉన్నట్టు. భక్తి అంటే దేవుని మందిరంలో భయభక్తులు చూపించి, మనుషులు కనపడే అవి చూపెట్టి అక్కడ జాగ్రత్త లేకపోతే చాలా ప్రమాదం. అక్కడ మీరు చాలా జాగ్రత్తగా మీ యజమానికి, పనిచ్చిన వారికి చాలా జాగ్రత్తగా చేస్తే ప్రభు మీకు జీతం ఇస్తాడు. మీరు చాలా బ్లెస్ అవుతారు. దేవుని పని, ముఖ్యంగా రక్షణ పొందిన ప్రతి బిడ్డ కూడా మొట్టమొదటిగా ప్రార్థన చేయొచ్చు. అది ఎవరు కూడా పని ఇస్తే చేసేది కాదు, ప్రభువే మీకు ఆ పని చేయమంటున్నాడు. అందరూ చేయొచ్చు, అందరు చేయొచ్చు, హార్ట్లో చేయొచ్చు, ఒకవేళ నోరు రాకపోయినా. ఆ తర్వాత మనం ఫిజికల్గా కనపడే పనులు, ఇవన్నీ కూడా మనం ఎలాంటి యాటిట్యూడ్తో చేయాలనంటే, సేవకునికి కాదు, అంటే సేవకునికి కాదంటే రఫ్ యాటిట్యూడ్తో కాదు. నాకు ఆయన ద్వారా పని ఇచ్చాడు ప్రభు, నేను ఆ పని చెయ్యాలా, ప్రభుని బట్టి నేను చెయ్యాలి. కొన్నిసార్లు సేవకుడు ఏదన్నా మాట అన్నాడు అనుకో, మా జాగ్రత్త చెయ్యి అన్నాడు అనుకో, మనకు జనరల్గా ఏమనిపిస్తుంది, ఏం నన్ను పని చేస్తున్నా కూడా ఏంది అని అనిపిస్తున్నావు. నిజంగా మీ అంతఃకరణకి వెళ్ళి ఆలోచన చేసి, నిజంగా అశ్రద్ధ చేస్తుంటే చెప్పాడా, ప్రభు చెప్తే ఎలా ఉంటుంది ఇప్పుడు అని తీసుకుంటే మీరు చాలా ధన్యులు. అలాంటి ప్రత్యేకమైన సమయంలో కొన్నిసార్లు స్పృహ ఉండదు మనకి, వెంటనే ఆయన అన్నాడే అనే భావంలోకి వస్తాం. అలాంటిది కాకుండా నిజంగా నేను అశ్రద్ధ చేస్తున్నానేమో, దేవుడు నాకు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చి చెప్తున్నారు అనే భావానికి వచ్చి నువ్వు మార్చుకుంటే నువ్వు బ్లెస్డ్ నువ్వు, ప్రభు నీకు జీతం ఇస్తాడు. కొన్ని ఈరోజు మనం
ప్రార్థనలోకి వెళ్తున్నాం. రక్షణ పొందిన మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన రక్షణ వచ్చింది మనం చేసిన పనులు బట్టి కాదు. చాలా జాగ్రత్త. మనం యేసుక్రీస్తు చేసిన సిలువు కార్యాన్ని నమ్మటం వల్లనే, పశ్చాత్తాపడం పడటం వల్ల రక్షణ వచ్చింది. బట్ ఆ రక్షణ వచ్చింది, నూతన సృష్టి అవబడ్డాము, మనకి దేవుడు కొన్ని పనులు చేయాలి సంఘములో అని సిద్ధపరిచిన సత్క్రియలు విశ్వాసం క్రియల్లో కనిపిస్తుంది. రక్షణ పొందిన వ్యక్తి పనిచేసే విధానంలో సరైన అవగాహన కలిగి ఉండాలి. అంతకుముందు రక్షణ పొందక మునుపు నెగ్లిజెన్స్గా ఎట్లా చేసినా నీకు స్పృహ ఉండదు. ఎందుకంటే నువ్వు అన్ని జనులైన వారింటికి వెళ్తూ నువ్వు పనిచేసే విధానంలో అసలు నీకు ఆలోచన ఉండకపోవచ్చు. బట్ ఇప్పుడు వారికి పని చేస్తున్న ప్రభుకు చేస్తున్నట్టే చాలా జాగ్రత్తగా ఉండు. నువ్వు అలాగూ చేస్తే నువ్వు ప్రభు యొక్క జీతం పొందుకుంటావు. అంతేకాదు మనుషుల్ని నిన్ను చాలా చాలా దయగలిగి ఉంటావు. అంతేకాదు ప్రభు సంఘాన్ని కట్టే విషయంలో ఉన్న ఏ పనైనా, ప్రార్థన అయినా, సువార్త అయినా, సంఘంలో క్లీనింగ్ అయినా, ఆహారం వండి పెట్టమైనా, సహోదరుని బలపరిచి ఎలా ఉన్నారని పరామర్శించేదైనా, ఎలాంటి పనైనా, వాక్యం చెప్పేదైనా, ఏ పనైనా నువ్వు చేస్తే ప్రభు నీకు జీతం ఇస్తాడు. బట్ మన యాటిట్యూడ్ ఎలా ఉన్నామంటే, ప్రభు బిడ్డలకి చేస్తుంటే ప్రభుకి చేస్తున్నాను, దాన్ని చాలా జాగ్రత్తగా మనం హార్ట్లోకి ఆ వాక్యాన్ని తీసుకెళ్ళాలి. అప్పుడు ప్రభు వచ్చినప్పుడు ఆయన టెస్ట్ చేస్తాడు. ఎలా చేసావు? ఓకే, వెరీ గుడ్. నువ్వు ఒక ఆయన్ని రక్షణ పొందితే ఆయన రక్షణ కోల్పోకుండా మళ్ళా ఆయన ఇంకొక సువార్త చెప్పి వాళ్ళని రక్షించాడు. వాళ్ళ రక్షించిన వాళ్ళు ఒక ఆయన సేవకుడు అయ్యాడు. మళ్ళా ఆయన సంఘాన్ని కట్టి ఎన్నో ఆత్మలు రక్షించాడు. ఇవన్నీ కూడా ఎట్లా అంటే నువ్వు మొట్టమొదటిగా ఒక్కరిని రక్షించిందే. ఎందుకంటే నిలిచింది పని. ప్రభు వచ్చినప్పుడు కూడా ఇంకా బ్లెస్ అవుతుంది ఆ పని. అలా ఉంటే ప్రభు మనకి జీతం ఇస్తాడు. దేవుడి మాటల్ని దీవించునుగాక. ఆమెన్.